సో మనం టార్గెట్ చేసేది ఏంటంటే మూడే మూడు లక్ష్యాలు: కాలుష్య రహితమైనటువంటి వాతావరణం, అవినీతి రహితమైనటువంటి సమాజం, కాలుష్య రహితమైనటువంటి ఆలోచన. ఓకే, దిస్ ఇస్ ద కంప్లీట్ పొల్యూషన్ ఫ్రీ థాట్ అండ్ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ మనకు కావాలి. దెన్ వీ విల్ అచీవ్ దట్ కరప్షన్ ఫ్రీ సొసైటీ, ద హెల్దీ సొసైటీ. ఆ సొసైటీ, హెల్దీ కంట్రీని మనం తయారు చేసుకోవాలి. ఓకే, సో దానికి మనం తీసుకున్న అప్రోచ్ జస్ట్ కల్టివేషన్, అగ్రికల్చర్, మానవత అగ్రికల్చర్. ఏంటిది? కల్టివేట్ యువర్ మైండ్ అండ్ కల్టివేట్ యువర్ ల్యాండ్, కల్టివేట్ యువర్ సాయిల్ అండ్ సెల్ఫ్ అంటాం ఇక్కడ. ఓకే, భూమిని కల్టివేట్ చేయడము, అలాగే మనిషి మనసును కల్టివేట్ చేయడం. ఇక్కడ భూమిని కల్టివేట్ చేయడం అంటే మనం ఎలా అయితే భూమిని విషరహితంగా ఆహారాన్ని పండించుకోవడం కోసం మంచి విత్తనాలను సెలెక్ట్ చేసుకొని ప్రకృతి సహసిద్ధంగా వ్యవసాయాన్ని చేసి చెట్లను మంచిగా పెంచి విషరహితమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటే ఎలా అయితే ఎన్విరాన్మెంట్కి అలాగే పీపుల్కి మంచి రక్షణ వస్తుంది. అట్ ది సేమ్ టైం వీ విల్ సేవ్ బిలియన్స్ ఆఫ్ క్రియేచర్స్. ఇలా చేయడం వల్ల రసాయనాలు వాడకుండా, ఈ టాక్సిక్ పెస్టిసైడ్స్ వాడకుండా ఉండడం వల్ల అన్ని బర్డ్స్ సేవ్ అవుతాయి, ఎన్నో రకాలైనటువంటి పక్షులు, ఈ బయోడైవర్సిటీ అంతా డెవలప్ అవుతుంది. ఈ ప్రపంచం సస్టైనబుల్ డెవలప్మెంట్ జరుగుతుంది. లేదు అంటే ఈ ప్రపంచం నాశనం తప్పదు. మనం ఏదో అనుకుంటా ఉన్నాం, ఎన్ని సైన్స్ డెవలప్ అయినా ఈ యొక్క కోవిడ్ టైంలో అర్థమైంది అందరికీ, దీన్ని ఏమి చేయలేము, ప్రకృతి వైపరీత్యమైనటువంటి ఎలా అయినా రావచ్చు. సో కాబట్టి ఇప్పుడు వీఆర్ ఇన్ అ డేంజరస్ సిచ్యువేషన్. సో మనము ఇప్పుడు కేర్ చేసి మన ఎన్విరాన్మెంట్ని, మన భూమిని మనం రక్షించుకోకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి ఫ్యూచర్ లేదు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎన్ని సంపాదించుకోవాలి. సో కాబట్టి మనం అందరం వర్క్ చేయాల్సింది ఈ యొక్క కాలుష్య రహితమైనటువంటి ఎన్విరాన్మెంట్ కోసం. మన పంట అదే విధంగా పండించుకోవాలి. ఫస్ట్ ఫుడ్ మారితే అన్నీ మారుతాయి. సో కాబట్టి సర్వజీవుల్ని రక్షించుకోవడం ఇంపార్టెంట్ అనే విషయం అందరికీ తెలియాలి. అది అందరూ పాటించే విధంగా స్కూల్ లెవెల్ నుంచి ఎడ్యుకేషన్లో తీసుకెళ్తాం. అలాగే హౌ టు కల్టివేట్ ది మైండ్ అనేటువంటిది ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ హౌ టు బిల్డ్ క్యారెక్టర్ as part of it through sadhana, seva and swadhyayam. So and then living with a simple living with a minimum expenditure. అలా మనం బ్రతకాలి అనేటువంటి ప్రతి విద్యార్థికి తెలిసి ఉన్నట్టయితే కనుక క్రేవింగ్స్ వైపు వెళ్ళడం కాదు, మనం ఆశయాలతో బతికేటువంటి మనుషుల్ని పోయి ఆశయాలతో బతికేటువంటి గొప్ప నాయకులు తయారవుతారు. దానికోసమే మనం సంకల్పం చేసినది. సో అందుకని అటువంటి దృఢమైనటువంటి మనసు, స్వచ్ఛమైనటువంటి బుద్ధి, దృఢమైనటువంటి శరీరం ఎప్పుడైతే తయారు చేసామో అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క ఆరోగ్యవంతమైనటువంటి ఆనందకరమైనటువంటి సమాజం, ఆ 3H వరల్డ్ అని ఏదైతే అనుకుంటున్నామో అది జరిగి తీరుతుంది అనేది మనం గ్రహించాలి. సో కాబట్టి ఆ వాల్యూస్ అనేటువంటి మనం కల్టివేట్ చేయడానికి మనం వీలైనంత వరకు ప్రయత్నం చేద్దాం. దట్ లెటర్స్ ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్, బట్ ఓన్లీ దోస్ లీడర్స్ హూ ఆర్ ఆల్రెడీ ప్రాక్టీసింగ్ దీస్ గ్రేట్ వాల్యూస్, దోస్ ఆర్ ది రియల్ ఎలిజిబుల్ టీచర్స్. సో let us make more teachers to come together, those who are practicing. ఇలా ప్రాక్టీస్ చేసేటువంటి ఈ యొక్క ఆశయాలు ఉన్నటువంటి టీచర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కొంచెం ముందుకు వచ్చి ఈ యొక్క చేతులు కలిపి ఈ యొక్క ఉద్యమంలో మనం కలిసి వెళ్ళినట్టయితే కనుక తప్పకుండా విజయం సాధించగలుగుతాం. దీనికి మన ఐకమత్యం చాలా ఇంపార్టెంట్. అందరికీ విజన్ ఉండొచ్చు, చాలా మందికి థాట్స్ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ఎనఫ్. వీ విల్ హ్యావ్ టు ఇంటిగ్రేట్ అవర్ సెల్ఫ్. మనం అందరం కలిసి పని చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనకి ముఖ్యంగా భారతదేశంలో లేనిది ఐకమత్యం చాలా కొరవడింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో. సో దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మనం వీ విల్ హ్యావ్ టు వర్క్ టుగెదర్. మనం అందరం కలిసి పని చేయాల్సిందే. సో దానికి ఈ యొక్క సంస్కార విద్యా ప్రోగ్రామ్ని మీ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయడం, మీ విలేజెస్లో ఇంప్లిమెంట్ చేయడానికి వీఆర్ రెడీ టు వర్క్ టుగెదర్ విత్ యూ. సో అందుకని అక్కడ ఇంటిగ్రేట్ చేసుకున్నాం. లెట్ us integrate there, unite there and then work together. ఓకే, సో దీనికోసమే మనం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని కూడా తయారు చేసి దీనిలో టీచర్స్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క 3 లేయర్ అప్రోచ్లో చేయడం జరిగింది. ఈ 3 లేయర్ అప్రోచ్ ఏంటంటే ఫస్ట్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, వ్యక్తి పరివర్తన, దెన్ సంఘ పరివర్తన,
and through that we will do the social transformation and then environmental transformation. ఇలా 3-layer approach లో మనము ఇది ఫోకస్ చేస్తాం. This is more practical education, and people have lost this education because our Indian actual education system is broken by this Macaulay's the current education system. So now we definitely must change the overall education system, but before happen the whole change, this is an interim solution where we are trying to collaborate and work together until which we get the transition and get the complete change. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చేంజ్ అయ్యే లోపు మనం చేసేటువంటి పని మనం చేద్దాము. అది టీచర్స్ వల్లే అవుతుంది. కాబట్టి ఇన్నోవేటివ్ టీచర్స్ అందరూ దయచేసి ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరందరూ ముందుకు వచ్చి చేతికి కలపండి, మనం చేద్దాం. అది చాలా మందికి ఈ విజన్ ఉంటుంది, ఈ తపన ఉంటుంది. అయ్యో మనకి వాల్యూస్ లూజ్ అయిపోతున్నామే, ప్రతి పేరెంట్ బాధపడతా ఉన్నారు. సో అవునా కదా? సో ఇది జరుగుతూ ఉంది. మరి ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు మనం అందరం ఎందుకు కలవకూడదు అనేటువంటి మనం ఆలోచించాలి. ఇక్కడ సంస్కార విద్యలో ఇచ్చేటువంటి 100% ఎడ్యుకేషన్ ఏంటండి? ఫస్ట్ 40% క్యారెక్టర్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసం, 15% ఆరోగ్యం, హెల్త్ మీద ఇస్తాం. నెక్స్ట్ 15% ఈజ్ ఆన్ ది స్పోర్ట్స్, అంటే ఆటల మీద కళల మీద 15% ఉంటుంది. అలాగే ఈ చదువు అనేటువంటిది అకాడమిక్స్ అనేటువంటిది ఒకటి. సో అందులో కూడా సరైనటువంటి విధానంలో ఇన్నోవేటివ్ మెథడ్స్లో నేర్పిస్తే వాళ్ళ చదివింది అర్థవంతంగా ఉంటుంది. ఇప్పుడు చదువుతున్నారు కానీ వాళ్ళు ఏం చదువుతున్నారో అసలు వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను, more than 80% ఆఫ్ ది చిల్డ్రన్ దే ఆర్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దే ఆర్ స్టడీయింగ్. ఏ సబ్జెక్టు కూడా, మ్యాథమెటిక్స్ అవనండి, ఏదైనా అవనండి, ఒక వేమన పద్యం కూడా అర్థం చేసుకోవాలని పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు. అలాంటి 80% ఆలోచించండి. అండ్ 5th క్లాస్ స్టూడెంట్స్, 5th 6th క్లాస్ స్టూడెంట్స్ వరకు more than 50% ఆఫ్ ది స్టూడెంట్స్ అనేబుల్ టు రీడ్ అండ్ రైట్. గవర్నమెంట్ స్కూల్స్లో చూసినట్టయితే చాలా చోట్ల ఇదే జరుగుతుంది, రీడ్ అండ్ రైట్. మరి వాళ్ళకి కనీసం ఎడ్యుకేషన్ ఉండట్లేదు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఇంక చదవలేకపోతున్నారు, వాళ్ళ మీద ప్రెషర్ పెరిగిపోతుంది, ఎన్నో సబ్జెక్టులు వచ్చేస్తున్నాయి. సో మెనీ బుక్స్ ఆర్ దేర్ బట్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఈవెన్ 1 పేజ్. ఒక పేజ్ కూడా అర్థం చేసుకోవాలనే స్థితిలో ఈ యొక్క 80% ఆఫ్ ది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్స్ ఏం రాస్తున్నారో, ఎలా పాస్ అవుతున్నారో ఎవరికి ఏమి తెలియదు. ఇదంతా అలా జరిగిపోతా ఉంటుంది. సో అందుకని ఈ అకాడమిక్ 15% ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా జరగట్లేదు అనేటువంటి మనం గుర్తించాలి. సో దాన్ని సరిగ్గా చేయాలి అంటే కలవాలి. ఏంటి మనకి జరగట్లేదు అని సిస్టమ్ మీద బ్లేమ్ చేస్తే అవుతుందా? గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తే అవుతుందా? ప్రజలం, టీచర్స్, మనం దాని మీద యాక్ట్ చేసి తీరాల్సిందే. టీచర్స్ యొక్క యాక్షన్ లేకుండా, టీచర్ యొక్క లీడర్షిప్ లేకుండా ఈ ఎన్ని గవర్నమెంట్ పాలసీస్ వచ్చినా ఏది చేంజ్ చేయలేదు. కాబట్టి మనకు కావాల్సింది అభ్యుదయం అనేటువంటి ఉపాధ్యాయులు కావాలి. అలాగే ఈ యొక్క విజనరీ లీడర్షిప్ అనేటువంటిది టీచర్స్లో రావాలి. సో దానికోసమే ముందుకు తీసుకెళ్ళాల్సింది. దాంతోపాటు 15% స్వచ్ఛంద సేవ ద్వారా వచ్చేటువంటి. సో ఈ 5 ఐటమ్స్ కలిస్తేనే మనకి 100% ఎడ్యుకేషన్ అనేటువంటిది వస్తుంది. సో కాబట్టి సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ హౌ వీ కెన్ bring that 100% education and what is our approach to bring that 100% education. So kabatti it is not an easy task, it's a challenging task, but that is why we cannot just take it as a very simple method. So person one teacher చేసేసేది కాదు. కాబట్టి అందరం కలిసి దీనికోసం చేతులు కలపాల్సిందే. సో ముఖ్యంగా ఇప్పుడు హై ప్రయారిటీ ఏంటంటే ప్రతి పిల్లవాడికి ఈ 3rd వేవ్ బారిన పడకుండా ఇమ్యూనిటీ పవర్ ఇంప్రూవ్ చేయడం కోసం ఆల్రెడీ మనము ఇప్పుడు కొన్ని ఆర్ఫన్ హోమ్స్కి, తర్వాత కొన్ని స్టడీ సెంటర్స్కి యోగా ఫర్ ఇమ్యూనిటీ, అలా ఇమ్యూన్ పవర్ చేయించుకోవడానికి వాళ్ళు కొన్ని సంస్కార విద్యా ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళని స్ట్రాంగ్ ఇమ్యూనిటీ, స్ట్రాంగ్ అండ్ వ్యాక్సినేషన్ ఎన్ని ఇచ్చినా రియల్ ప్రొటెక్షన్ అంతా కూడా లోపల ఉండాలి. పవర్, ఆ ఇమ్యూన్ పవర్ డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అది చాలా మంది పిల్లలకి ఇప్పుడు ఉపయోగపడతా ఉన్నాం.
సో కాబట్టి దాన్ని ఎక్కువ మందికి ఉపయోగించే విధంగా ఎక్కువ స్టడీ సెంటర్స్ ఈసారి అయితే ఇప్పుడు నెక్స్ట్ 1 మంత్ ఈ సెప్టెంబర్ టీచర్స్ డే సందర్భంగా 100 టీచర్స్ ముందుకు వస్తే 100 సెంటర్స్ని మనం ఇనిషియేట్ చేద్దాం. 100 విలేజెస్కి ఉపయోగపడుతుంది. ఒక్కొక్క విలేజ్లో 30 to 40 స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేసిన మనకి ఎంతమంది స్టూడెంట్స్కి మనం ఇంపాక్ట్ చేయగలుగుతాం చూడండి. చక్కగా కొన్ని వేల మందిని మనము మోటివేట్ చేయగలుగుతాం. కొన్ని వేల మంది విద్యార్థులకి విద్యను అందించగలుగుతాం. కాబట్టి ఐ వాంట్ దోస్ 100 లీడర్స్, 100 టీచర్స్, 100 వాలంటీర్స్. So please come forward and take this wonderful initiative forward. Okay, so దీంట్లో of course there are many things to discuss అండి. Especially ఎలా మనం తీసుకెళ్తాము, ఏ విధమైనటువంటి సిలబస్ లో ఉన్నవి అందులో కొన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ద ప్యూరిఫికేషన్ అలా తీసుకెళ్తాం అనేటువంటి. సో అలా కొన్ని వాల్యూస్ సిస్టమ్ దాని గురించి, సో ఇన్స్పిరేషనల్ విషయాలు ఇందులోకి తీసుకెళ్ళడం జరిగింది. అలాగే వాళ్ళలో మైండ్ పవర్ ఏ విధంగా పెంచడం కోసం మనం ఏవే టెక్నిక్స్, మైండ్ పవర్ టెక్నిక్స్ ఏ విధంగా ఫాలో అవుతున్నాము. సో మనసుని ఉన్నటువంటి యాక్చువల్గా మైండ్కి దెర్ ఆర్ సో మెనీ పవర్స్. అంటే కాన్సన్ట్రేషన్ ఒకరికి చాలా మంది అనుకుంటూ ఉంటారు మెమరీ పవర్ అని, అదొకటే కాదు. వీళ్ళకి ఈ మైండ్కి ఉన్నటువంటి పవర్స్ మీరు చూడండి లిస్ట్లో ఇన్ని పవర్స్ ఉన్నాయి. ఈ అన్ని పవర్స్ ప్రతి పిల్లవాడికి డెవలప్ చేయాలి. ఎవరు చేస్తారండి ఇది? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు పిల్లవాళ్ళకి ఏం డెవలప్ అవుతుంది? మనో వికారాలు డెవలప్ అవుతుంది. ఏదైతే ఉండకూడదో అవి ఉంటున్నాయి. కోరికలు, కోపము, అసూయ, సోమరితనము, గర్వము, అహంకారము, అనుమానము, చంచలత్వము, భయం. అవునా కదండి? చూడండి, చాలా మంది పిల్లల్లో ఉండేది అదే కదా. మరి దాన్ని అది ఉండకుండా చేసి శత్రువులైనటువంటి వాళ్ళందరినీ మనసు నుంచి తోసి ఇది ఒక సాఫ్ట్వేర్ లాగా కెన్ వి ఇన్స్టాల్. ఓకే, యాజ్ ఎ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా బిల్డ్ చేయాలి అనేటువంటి ఆ ఇంటెలిజెన్స్ దేని నుంచి పెర్ఫార్మెన్స్ ట్యూనింగ్ నుంచి ఈ యొక్క ప్రాసెసెస్ మీద వీటి మీద అన్నిటి మీద పనిచేసి అసలు ఇన్ని ప్రాసెస్లు చేసి ఇన్ని ప్రోగ్రాములు రాసి ఏం ఉపయోగం, ఈ మనుషుల్ని ప్రోగ్రామ్ చేస్తే బెటర్ అని చెప్పి మైండ్ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేశారు. ఆ మైండ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ యోగాని ఇంటిగ్రేట్ చేస్తూ ఆ మైండ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ దీంట్లోకి తీసుకొచ్చారు. సో ఆ మైండ్ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ ని దీంట్లో నేర్పించడం జరుగుతుంది అనమాట. సో అవన్నీ దేనికి ఉపయోగపడితే ద మైండ్ పవర్స్ ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆ మైండ్ పవర్స్ ఉన్న పవర్స్ ఏంటి? యాక్చువల్గా దస్ ఆర్ ది ఫ్రెండ్స్ అనమాట. యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ అనే ఏకాగ్రత, నిగ్రహ శక్తి, సదాలోచన, మంచి ఆలోచన, ద పాజిటివ్ థింకింగ్ అనమాట. అలాగే ధైర్యము, కరేజ్, కరుణ, ప్రేమ, దయ, నిర్మలత్వము, కోమలత్వము, స్నేహము, నిశ్చయాత్మకమైనటువంటి శక్తి, స్థిరత్వము, సంతృప్తి, విశ్వాసము, ఇవన్నీ కూడా యాక్చువల్గా ప్రతి వాళ్ళకి డెవలప్ కావాలి. అఫ్ కోర్స్ మనకు కూడా ఒకసారి ఆలోచించినట్టయితే కనుక ఈ శత్రువులు ఉండే ఉంటాయి, వాటిని కూడా మనం రిమూవ్ చేయాలి. బట్ హూ ఎవర్ టీచర్స్ వర్కింగ్ ఆన్ ఇట్ దే విల్ డెఫినెట్లీ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మనం సంస్కరించబడతాం. ఫస్ట్ మనం సంస్కరించబడతాం, మన మైండ్ ప్యూరిఫై అవుతుంది, మన మైండ్ పవర్స్ పెరుగుతాయి. బికాస్ వీఆర్ యాక్చువల్లీ వర్కింగ్ టువర్డ్స్ దిస్. మన సాధన మనం చేస్తాం కాబట్టి దీన్ని డెవలప్ చేసుకోవాలనేటువంటి చాలా ముఖ్యం అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే అసలు ఫస్ట్ మనిషికి ఈ బాడీ సైన్స్ తెలియదు. బాడీని ఏ విధంగా మనం హ్యాండిల్ చేసుకొని హెల్త్ తీసుకొచ్చుకోవాలి దాన్ని నేర్పియాలి అందరికీ చక్కగా. హౌ టు క్లీన్ దర్ బాడీస్ అనేది. ఓకే, సో కాబట్టి ఈ విషయాలను కొంచెం దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా ఒక్కసారి దీని గురించి సదాలోచన చేసి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తారని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను.